కానీ వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇంతకు ముందు మీద చూసుకుంటే కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అనేవి విత్ టైమ్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్. ఇంతకుముందు మనకు ఒక డ్యామ్ కట్టడానికి మేబీ 15 ఏళ్ళు పట్టేదేమో. ఇప్పుడు మనకు ఒక డ్యామ్ కట్టడం అంత పెద్ద టైం తీసుకునే పని కాదు మన దగ్గర ఉన్న టెక్నిక్స్ వల్ల. మేబీ 5 years 6 years డౌన్ ద లైన్ ఇప్పుడు ఏదైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీ మనం రద్దు చేసామో దాని ఫుల్ పొటెన్షియల్ మనకు కనపడాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 5 to 6 years. ఎందుకంటే ఆ నదిని మీరు ఒకవేళ పంజాబ్లో వాడాలి అనుకున్నా, లేకపోతే యూపీలో వాడాలనుకున్నా, ఢిల్లీలో వాడాలనుకున్నా, ఉత్తరాఖండ్ హిమాచల్లో వాడాలనుకున్నా ఫస్ట్ మీకు కెనాల్ నెట్వర్క్ కావాలి. దాని అగ్రికల్చర్ కోసం వాడడం కోసం మీకు ఇరిగేషన్ నెట్వర్క్ కావాలి. అక్కడున్న వాటర్ని మీరు స్టోర్ చేసుకోవడం కోసం మీకు పెద్ద పెద్ద డ్యామ్స్ కావాలి. సో ఇవన్నీ కట్టడానికి మీకు చాలా టైం పడుతుంది. ఆ టైం మొత్తం తీసుకొని మీరు ఇది కట్టిన తర్వాత మీకు దాని ఫుల్ రిజల్ట్ అనేది కనపడుతుంది, ఇమీడియట్గా మీకు కనపడదు. రెండో విషయం మనం ఏం చేసామంటే అట్టారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని మనం క్లోజ్ చేసేసాం. నాకు జనరల్గా అర్థమయ్యే